సార్ ఇప్పుడు గవర్నమెంట్ మంత్రి వర్యులు సురేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. రాష్ట్రంలోని పేద ప్రజలకు నేనున్నాను అంటూ పేదలంతా సంతోషంగా ఉండాలని, గ్రామాల్లోని చివరి కుటుంబం వరకు సంక్షేమ పథకాలు అందాల్సిందే అనే ఒక దృఢ సంకల్పంతో అనునిత్యం శ్రమిస్తున్న జన హృదయ నేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆప్యాయంగా పిలుచుకునే మా జగనన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా అమలు చేయలేనన్ని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు మీరు శ్రీకారం చుట్టారు సార్. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున 2,46,000 కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా అందించిన దాఖలాలు లేవు సార్. ఇది ఈ దేశ చరిత్రలో ఇది ఒక రికార్డు. పాదయాత్ర సమయంలో ప్రజల కష్టాన్ని ప్రత్యక్షంగా చూసిన మీరు వారి కష్టాలను కన్నీళ్లను తుడిచేందుకు చేసిన ఆలోచనలే రాష్ట్రంలో ఇన్ని పథకాలకు రూపకల్పన చేసేందుకు దోహదమైందని చెప్పక తప్పదు సార్. అర్హత ఉన్నా కూడా లబ్ధి పొందడానికి ఏదైనా ఇబ్బందులుండి వారు ప్రభుత్వ పథకాల ఫలాలను అందుకోలేక ఉంటే అటువంటి వారిని కూడా గుర్తించి వారి సమస్యలు పరిష్కరించి ఆ గ్రామంలోని ఆఖరి కుటుంబం వరకు సంక్షేమ పథకం అందాలి అనే మీ గొప్ప మనసుకు జనం జేజేలు పలుకుతున్నారు సార్. పథకాలు అందించడం గొప్ప విషయం అయితే అందులో ఇంకా ఎవరైనా లబ్ధి పొందకుండా మిగిలిపోయారేమో చూడండి అని తమరు ఎప్పుడు తరచుగా చెప్తూ ఉంటారు సార్. అది జల్లెడ పట్టి మరీ అందించండి అని ప్రతి ఒక్కరూ దీన్ని ప్రశంసించాల్సిన విషయం సార్. ఇది తమరి విశ్వసనీయతకు నిలువెత్తు సాక్ష్యం సార్. ఈరోజు మీరు చెప్పిన మాట ప్రకారం పెన్షన్ పెంచడం చూసి అవాతాతల ముఖాల్లో ఆనందం, మీకు వారి దీవెనలు ఎల్లవేళ్ళ ఉంటాయి సార్. ప్రతి నెల 1వ తారీఖున టంచన్గా పెన్షన్ పంచడమే కాదు, ఈరోజు పెంచి మరీ పంచుతున్న తీరు వారికి ఆనందంతో పాటు మీ పట్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని, భరోసాను మరింత పెంచిందని చెప్పడం అతిశయోక్తి కాదు సార్. మీరు పేద ప్రజల కళ్ళలో ఆనందం చూడాలని మీరు పడుతున్న తపన చూసి సహించలేని కొందరు పచ్చి విషం చెముతూ అబద్ధాలను ప్రజల్లో పంపుతున్న వాస్తవాలేంటో ప్రజలకు తెలుసు సార్. ఎందుకంటే ఆ ఫలాలు వారికి అందాయి, వాటిని రుచి చూశారు, ఇంకా కావాలని కోరుకుంటున్నారు సార్. ప్రజలందరి మనసులో మీరు చెరగని ముద్ర వేసుకున్నారని నిస్సందేహంగా చెప్తున్నాను సార్. ఇది నేను చెప్తుంది కాదు, రాష్ట్ర ప్రజలంతా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి మాట సార్. ఇది సామాజిక న్యాయం, సాధికారత మీ ద్వారానే సాధ్యమవుతుందని బలంగా నమ్ముతున్నారు కూడా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను సార్. మీ ఆత్మవిశ్వాసం పట్ల, పేదల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల మీకున్న అభిమానానికి, వారి సంక్షేమం కోసం చేస్తున్న మీ ఆలోచనలకు మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఎప్పటికీ మీరే మాకు సీఎంగా ఉండాలని ప్రజల యొక్క ఆకాంక్షను వారి తరఫున మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు సార్.